కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై నమోదైన పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా భగీరథకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. కేవలం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథను విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలపై తీరా ఆరా తీయనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసి అనంతరం పోలీసులు ఈ కేసులోని సెక్షన్లను మార్చారు. గతంలో నమోదు చేసిన BNS 74, 75, సెక్షన్ 11 రెడ్ విత్ పోక్సో యాక్ట్ సెక్షన్లు సవరించి సెక్షన్ 5/1 రెడ్ విత్ సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. తనపై నమోదైన పోక్సో కేసులో బండి భగీరథను ఇవాళ పేట్ బషీరాబాద్ పోలీసులు విచారించనున్నారు. భగీరథను విచారణకు తీసుకురావాలని కరీంనగర్లో నివసించే అతని మేనమామ వంశీకృష్ణకు నోటీసులు పంపించారు పోలీసులు. తన కుమార్తెను భగీరథ వేధిస్తున్నారంటూ ఓ మైనర్ బాలిక తన తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథపై సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ BNS 74, 75 సెక్షన్ల కింద శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. కేసు పర్యవేక్షణ అధికారి DCP రితిరాజు సమక్షంలో మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు పోక్సో సెక్షన్ 5/1 రెడ్ విత్ 6ను అదనంగా జత చేశారు. మరోవైపు బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నారని అదే రోజు భగీరథ కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ముగ్గురిపైన కూడా కేసు నమోదైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పోక్సో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఈ కేసులో దర్యాప్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై రేపు వెకేషన్ బెంచ్లో విచారణ జరగనుంది.